అంటే నిత్యుడగు తండ్రి అని అంటే యేసు దేవుడు అని చెప్తున్నారా మీరు? ఇలాంటి దైవత్వము మరి ఇంకెక్కడ కూడా దొరకదు. ఒక అన్యుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలనే విషయాన్ని చక్కగా వివరించి చెప్పాలి. పురుషులు ఎక్కువగా పండగలు ఆ సందర్భాలలో ఎక్కువ కనపడతా ఉంటారు చర్చిలలో. ఈ పండగలు చేయడం వలన వాళ్ళు వస్తున్నారు. ఈ పండగలు అనేవి అసలు వీరు చెయ్యొచ్చా? తండ్రి గారు అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. వారిని నేను బ్రతికించుకోవడానికి కొన్ని సినిమా పాటలు కూడా రాయడం జరిగింది. ఈ పాటలను నేను ఫిల్మ్ వాళ్ళకి ఇస్తే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మా డాడీని ఆరోగ్యం బాగు చేయించవచ్చు అనేటువంటి ఆలోచనలకు నేను వెళ్ళాను. యేసు ప్రభువారు నిత్యుడగు తండ్రి ఎప్పటికీ ఉండేవాడు. నా నామంలో మీరు అనేకులు చేత మీరు హింసించబడతారు, నిందించబడతారు. మీరు నా కొరకు దెబ్బలు తినాల్సిన అవసరం వస్తుంది. సామాజిక మీడియాలల్లో, యూట్యూబ్, ఫేస్బుక్ అలాంటి వాటిలల్లో క్రైస్తవులను వ్యతిరేకించే అనేకమైన కామెంట్లు, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే మరి పౌలు గారి కంటే గొప్ప భక్తులు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? మరి నా బైబిల్ ట్రైనింగ్ లోనే యోనా గ్రంథం టీచ్ చేయడానికి ఒక దైవజనులు వచ్చారు. చాలా చక్కగా వివరించారు ఆ పాస్టర్ గారు. సో అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అంటే చాలా డినామినేషన్స్ యేసు దేవుడు కాదు, కుమారుడు, ఒక వ్యక్తిగా లేదంటే ఒక శక్తిగా వచ్చాడు. దేవుడులో బహుళత్వము ఉన్నది అనే సంగతి కూడా దేవుడు తను బయలుపరుచుకున్నాడు. దీన్ని మీరు చివరి ప్రశ్నగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీలో మంచి పాస్టర్లు ఉన్నారా? సృష్టి క్రమం దగ్గర నుంచి సంఘం ఎత్తబడేటువంటి వరకు కూడా త్రిత్వ దేవుడుగా, ఏక దేవుడుగా, ఇంగ్లీష్ లో ట్రినిటీ, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షణ అనేది పొందిన తర్వాత అది ఉంటుందా, లేదంటే పోయే అవకాశం ఉందా? ఉపవాస ప్రార్థన చేసామని మనుషులకు కనపరుచుకుంటున్నారు, సభ ద్వారా తెలియపరుస్తున్నారు. ఇంకా ప్రభు ఏమన్నాడంటే అసలు మీరు బహిరంగంగా వద్దు. వెల్కమ్ టు పివి క్రియేషన్స్. నేను మీ స్టాలిన్. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని గలిబిలిలో ఉన్న కొన్ని అంశాలని, అదేవిధంగా వేరొక సమాజాలలో ఉన్న క్రైస్తవులలో పాటించే కొన్ని అంశాలలో ఉన్న గలిబిలి అంశాలను చర్చించడానికి ఈరోజు మన ముందు బెరియన్ చర్చ్ నుంచి, అల్వాల్ నుంచి పాస్టర్ సురేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈయన కొన్ని సంవత్సరాలుగా దేవుని సేవలో ఉంటూ పరిచర్య చేస్తూ ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ ఆయన సేవ చేస్తూ ఉన్నారు ఓల్డ్ అల్వాల్లోనే. ఈరోజు సామాజిక మాధ్యమాలలో ఏవైతే క్రైస్తవ్యం గురించి కొన్ని గలిబిలి కలిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీప్ గా చర్చించడానికి, దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పి, దీని సరైన అర్థంలో మేము వివరిస్తామని చెప్పి ఈరోజు మన ముందు పాస్టర్ సురేష్ గారు కూర్చున్నారు. పాస్టర్ గారు వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. పివి క్రియేషన్స్ అందరూ కూడా ప్రభునామంలో వందనాలు. మరి మొట్టమొదటిగా దేవుడికి వందనాలు తెలియపరుస్తున్నాను, ఈ చక్కని అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినందుకు. పాస్టర్ గారు థ్యాంక్ యూ. ఈ రోజు ఈ అంశాల గురించి మనం మాట్లాడుకోవడానికంటే ముందుగా, మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రతిసారి మేము ఆనవాయితీగా అడుగుతున్న అంశం, పాస్టర్లే కానీ విశ్వాసులే కానీ ఎవరైనా కానీ వాళ్ళ సాక్ష్యాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు అందరిలాగా, లేదంటే మీ కోణంలో మీరు ఆశీర్వాదాలని కోరి వచ్చిన వారా, లేదంటే స్వస్థతలు కోరి దేవుణ్ణి నమ్మడానికి వచ్చిన వారా? ఏమి కోరి దేవునిలోకి వచ్చారు? ఏమి పొందుకున్నారు మీరు? మీ సాక్ష్యం ఏంటి? ఓకే, సో మొట్టమొదటిగా మరి నా పేరు కొమ్ము సురేష్. మాది ఖమ్మం జిల్లాలోని తిమ్మినేనిపాలెం గ్రామము. సో మా తల్లిదండ్రులు, మా తాతగారు వాళ్ళందరూ కూడాను క్రైస్తవ కుటుంబీకులే, కానీ ప్రభువులో అంత పరిపూర్ణంగా ఎరిగినటువంటి వ్యక్తులైతే కాదని నేను చెప్పగలను. అలాంటి సందర్భంలో మరి నా జీవితము 10th క్లాస్ వరకు కూడా నేను ఖమ్మం ప్రాంతంలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి నేను ఖమ్మంలోని శారదా కాలేజ్లో నేను జాయిన్ అయ్యాను. ఆ సమయంలో మా తండ్రి గారు అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. వారి యొక్క అనారోగ్య పరిస్థితిలో మరణకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ఆ సందర్భంలోని వారిని నేను బ్రతికించుకోవడానికి ఒక మనీ కొరకు ఏదైనా పని చేయాలి అనేటువంటి ఒక తపన, ఆలోచన నాకు వచ్చింది. అలాంటి సందర్భంలో మరి అప్పటికి నా వయసు 17-18 సంవత్సరాలు. మరి 17-18 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న నాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఏమీ లేదు. అయితే అప్పటికే నాకు ఉన్నటువంటి ఒక చిన్న తలాంత ఏంటంటే, నేను చిన్న కవితలను, చిన్న చిన్న పాటలను మరి రాసేటువంటి టాలెంట్ నాకున్నది. అయితే చిన్నప్పటి నుంచి నేను దేవుణ్ణి ఎరుగుతూ
దేవుని సన్నిధిలో మరి ఎదుగుతున్న వ్యక్తిని అయినప్పటికీ కూడాను ఒక సాధారణమైనటువంటి ఒక యవనస్తుడికి ఎలాగైతే ఏ విషయాలైతే మరి ఆశలు, తలంపులు, ఉద్దేశాలు ఉంటాయో ఆ ఉద్దేశాలు నాకు కూడా ఉన్నాయి. ఆ ఉద్దేశంలోనే మరి నేను కొన్ని సినిమా పాటలు కూడా రాయడం జరిగింది. ఈ టైంలో నాకు గుర్తొచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈ సినిమా పాటలు దరిదాపు ఒక 30 నుంచి 40 పాటలు నేను రాయడం జరిగింది. మరి నేను ఏమనుకున్నానంటే, ఈ పాటలను నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ మరి నేను ఈ ఫిల్మ్ వాళ్ళకి ఇస్తే నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మా డాడీని నేను కాపాడుకోవచ్చు, ఆరోగ్యం బాగు చేయించవచ్చు అనేటువంటి ఆలోచనలకు నేను వెళ్ళాను. కానీ మరి అక్కడికి వెళ్ళాలి అనేది నాకు తెలియదు, ఎలా వెళ్ళాలో ఏం చేయాలనేది నాకేం కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అదంతా వెళ్ళాలంటే హైదరాబాద్ ఎక్కడో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గరికి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇవన్నీ నాకు తెలియని విషయాలు. కానీ ఒకటి తెలిసి ఏంటంటే హైదరాబాద్కు వెళ్ళాలని. సో ఈ తరుణంలో మరి మా బావగారు, ఆయన పేరు బివి రత్నం గారు, సో వారు నాకు చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే, నేను భక్తిపరుడుగా ఉన్నాను కాబట్టి, సో చక్కగా ఆత్మీయుడిగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో మరి వారికి తెలిసినటువంటి ఒక బైబిల్ ట్రైనింగ్ సెంటర్ జరుగుతూ ఉంది హైదరాబాద్లోని. వారు నన్ను సంప్రదించి, ఇలాగ ఒకటి జరుగుతుంది, మరి నీకు ప్రభు ప్రేరేపిస్తే నువ్వు వెళ్తావా అని వారు నాకు ఒక అవకాశం తెలియపరిచారు. ఓకే. ఆ సందర్భంలో నేను హైదరాబాద్ అనే ఒక మాట మాత్రం నాకు బాగా నచ్చింది. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే నేను నా యొక్క కోరిక ఏదైతే ఉందో, నా యొక్క ఉద్దేశాలు నేను నెరవేర్చుకోవాలని నేను సరే అని ఒప్పుకొని ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. సో నేను, నాతో పాటు ఇంకొక 2-3 బయలుదేరి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో మరి క్లాసులు ప్రారంభం అవుతున్నాయి, మరి నడుస్తూనే ఉన్నాయి. కానీ నా దృష్టి అంతా కూడాను ఈ సినిమా పాటలు. ఎందుకంటే ఆ ట్రైన్ ఖమ్మం నుండి హైదరాబాద్, సికింద్రాబాద్ దిగే లోపే ఒక 2 పాటలు రాశాను మళ్ళీ అక్కడే. సో అలాగునే నా యొక్క కోరిక లోపల ఇంకెక్కువైపోయింది. ఎలాగైనా నేను ఒక మంచి ఆర్టిస్ట్గా, ఒక లిరికిస్ట్గా, మరి దేవుని పని మీదని ఇక్కడికి వస్తున్నాను, కానీ నా పని వేరే ఉంది. అలాగూ నేను హైదరాబాద్ వచ్చి మరి ఒక 3 నెలలు గడిచిపోయింది బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో. అయితే అక్కడ ఉన్న అందరిని అడుగుతున్నాను, ఎక్కడ మరి ఈ ఫిల్మ్ వాళ్ళు ఉంటారు, ఎక్కడ ఇదంతా జరుగుతుందని అడిగితే, అప్పుడు నా వయసు 17-18 సంవత్సరాలే కనుక వాళ్ళు చాలా చిన్నోని కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలనే కోరిక అనుకుంటా వీడికి అనుకొని చాలా లైట్కి తీసుకున్నారు నన్ను. ఆ టైంలో మాకు సాటర్డే రోజు ఖాళీ ఉంటుంది. ఆ సాటర్డే రోజు నేను సువార్త ప్రకటించగానే మమ్మల్ని బయటికి పంపిస్తారు. బయటికి పంపించే తరుణంలోని ఒక సాటర్డే రోజు నేను ఎక్కడైతే ఫిల్మ్ తీసే వాళ్ళు ఉంటారో, ఫిలిం నగర్ అనుకుంటుంది, ఫిలిం నగర్, అక్కడికి వెళ్ళి నేను అందరిని చూద్దామని వెళ్ళాను. కానీ అక్కడ ఎవరు లేరు. కొన్ని సినిమా యాక్టర్స్ యొక్క ఇల్లులు, వారి యొక్క బిల్డింగ్స్ మాత్రమే కనపడ్డాయి. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సాయంత్రం లోపు రావాలి కనుక మళ్ళీ వచ్చేసాను నేను. సో ఇలాగున నా కోరిక లోపల ఎక్కువైపోతుంది. మా నాన్నగారికి బాగలేదు, నా పరిస్థితి ఏమో ముందుకు వెళ్ళలేని తెలియని పరిస్థితి. ఇక్కడేమో దేవుని సేవ, దేవుని బైబిలు, వాక్యము, ట్రైనింగ్ అని ఇక్కడ నన్ను మరి ట్రైనప్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో నేను ముందుకు ఇంకా కొనసాగుతున్నప్పుడు మరి నా బైబిల్ ట్రైనింగ్లోనే యోనా గ్రంథం టీచ్ చేయడానికి ఒక దైవజనులు వచ్చారు. సో వారు వచ్చి యోనా గురించి తెలియపరుస్తూ ఉన్నారు. సో యోనా గురించి ఎప్పుడైతే తెలియపరిచారో, దేవుడు చెప్పిన పని ఒకటి అయితే అతడు మరి తన యొక్క మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఆయన వెళ్ళినట్టుగా, అప్పుడు దేవుడు అతన్ని మరి సరిచేసి సరైన త్రోవలో దేవుడు అతన్ని నడిపించాడు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఇలాంటి వేరే దృక్కోణంలో, వేరే ఇతర మార్గాల కొరకు ఇక్కడికి వచ్చి ఉంటే అవి మానుకొని మీరు చక్కగా దేవుడి సేవ చేయాలి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని ఆ దృక్పథాన్ని చాలా చక్కగా వివరించారు ఆ పాస్టర్ గారు, ఆ బైబిల్ టీచర్. సో అప్పుడు దేవుడు నాతో చక్కగా మాట్లాడాడు. సో నా దృక్పథము, నా ఆశ, నా కోరిక వేరే ఉన్నది, కానీ దేవుడు నన్ను సరైన స్థలానికి తీసుకొచ్చాడు అని అప్పుడు నేను అప్పటికే మార్మన్స్ పొందినప్పటికీ కూడా మరొకసారి తిరిగి దేవుడికి సమర్పించుకొని నా కోరిక, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకొని యోనాలాగా
దేవుని పని కొరకే నేను ముందుకు సాగాలి అని దేవుని పని కొరకు కొనసాగుతూ మరి దేవుని యొక్క సేవలో నడుస్తూ మరి చిన్నపిల్లల పరిచర్యను ప్రారంభించి ఆ తదుపరి పిల్లల తర్వాత వారి యవ్వన కాలంలో నుంచి వాళ్ళని ట్రైనప్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సంఘాలను ప్రారంభించి ఇలాగున మరి అల్వాల్ ప్రాంతంలోనే బెరియన్ చర్చ్ అనేటువంటి సంఘము ప్రారంభించబడి ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. ఈ విధంగా నేను దేవుని సేవలోకి రావడము, దేవుని సేవను కొనసాగించడం జరిగింది. అంతేగాని ఏదో సంపాదించాలని లేకపోతే ఇంకేదో నేను లాభాపేక్షతో ఇక్కడికి నేను రాలేదు. దేవుని సేవ చేయాలని మాత్రమే ఇక్కడికి వచ్చాను. సంపాదించాలని వచ్చింది కేవలము లోక సంబంధమైనటువంటి వాటి విషయాలు సంపాదించాలనుకున్నాను, కానీ అవి తొలగిపోయినవి. ఇప్పుడు దేవుని సేవ మాత్రమే చేయాలనే కోరికతో నేను ఇక్కడ ఉన్నాను. మీ సాక్ష్యంలో నుంచి చిన్న అంశము, మీ నాన్నగారిని బ్రతికించుకునే ఆలోచనలో మీరు హైదరాబాద్ వచ్చారు. ఎస్. అందులో ఏంటంటే మీ స్కిల్ని యాడ్ చేసుకొని ఇలా నేను బతకొచ్చు, ఇలా నేను డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశం మీద మీరు హైదరాబాద్ వచ్చారు. అవును. ఇప్పుడు ఆ ఉద్దేశం మీ నాన్నగారిని బతికించుకోవాలి, మీ నాన్నగారిని ఒక రోగాన్ని తగ్గించుకోవాలి, దానికి పైసలు అవసరం, డబ్బులు అవసరం అని చెప్పి మీరు వచ్చిన ఆ కార్యం సఫలం అయ్యిందా? మరి సఫలం కాలేదు. మరి ఎలా రైట్ రూట్ లో వచ్చారు? ఓకే. అయితే నేను పరిచర్లో ఉన్నాను కాబట్టి అందరూ ఇదే అనుకుంటారు. నేను పరిచర్లో నమ్మకంగా కొనసాగుతున్నా కాబట్టి అక్కడ మా డాడీ స్వస్థత పొంది మంచిగా ఆరోగ్యం అయ్యి ఇప్పుడు ఉన్నారేమో అని అనుకుంటారు చాలా మంది. కానీ అది జరగలేదు. అక్కడ నేను ట్రైనింగ్లోనే ఉన్నాను. ఇంకా ట్రైనింగ్ ఒక 6 months ఉంది. ఆ లోపే నాకు వచ్చిన వార్త ఏంటంటే మీ డాడీ గారు చనిపోయారు అనే వార్త మా కోఆర్డినేటర్ గారు అయినటువంటి జాన్సన్ పాల్ గారు నాకు తెలియపరిచారు. సో ఆ టైంలో నాకు డైరెక్ట్ చెప్పకుండా నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పారు మా సార్ నిజానికి. సో అలా నేను ఇంటికి వెళ్ళి చూసేలోపు మా డాడీ గారు చనిపోవడం, మా బంధువులు స్నేహితులు అందరు రావడం నేను అక్కడ చూశాను. సో ఆ సమాధి కార్యక్రమానికి ఉండి ఒక 10 days వరకు కూడా అక్కడే ఉండి కుటుంబాన్ని కాస్త బలపరిచి మళ్ళీ తిరిగి వచ్చి ట్రైనింగ్ చేసి మళ్ళీ నేను దేవుని సేవలో కొనసాగడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభు నేను కూడా చాలాసార్లు ఎలాగనుకున్నాను, ప్రభు నేను ఈ సేవలో ఉన్నాను కదా, మరి మా డాడీని స్వస్థపరిస్తే బాగుండేది అని నేను కూడా మనసులో ఒక సాధారణ వ్యక్తిగా అలాగే అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ నేను డబ్బులు సంపాదించి ఒకవేళ మా డాడీకి ఇచ్చినా మా డాడీకి ఉన్నటువంటి ఆ రోగాన్ని బట్టి మా డాడీ చనిపోయేవాడే. ఒకవేళ దేవుని సేవలో ఉన్నంత మాత్రాన ఆయన బాగవుతాడు అనేమి ఆ కారణం ఏమి కాదు. ఒకవేళ మా డాడీ బాగు కావచ్చు, బాగు కాకపోవచ్చు, కానీ మా డాడీ బాగు కావాలని నేను సేవలోకి రాలేదు కదా. నేను దేవుని పరిచయం చేయాలని సేవలోకి వచ్చే తప్ప మా డాడీ బాగైతే నేను సేవ చేస్తానని అది కాదు నా కోరిక. కాబట్టి అది ఆయనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు, అది ఆయన యొక్క మా డాడీ గారి యొక్క అనారోగ్య బలహీనత తప్ప అది నా జీవితానికి దానికి ముడిపెట్టడం అనేది సంబంధం లేనటువంటి ప్రశ్న. ఓకే అండి. ఇప్పుడు అదే అంశం మీద మీరు ఆ రైటింగే రాసుకుంటూ, ఆ కథలే రాసుకుంటూ, లేదంటే ఆ పాటలే రాసుకుంటూ మీరు అటు సినీ ఫీల్డ్లోకి వెళ్తే చాలా లక్షల కోట్లు సంపాదించేవాళ్ళు కదా. వెళ్తే అప్పుడు మీ నాన్నగారి జబ్బు అలాగా అది తగ్గిపోయేది కదా, దాన్ని బట్టి అయినా తగ్గిపోయేది కదా, వాళ్ళని కాపాడిన వాళ్ళు అయ్యేవాళ్ళు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఎన్నో ఫైనాన్షియల్ క్రైసిస్ మీరు అనుభవించలేదా? ఓకే. ఒకవేళ అలాగే నేను వెళ్ళి ఉంటే నిజానికి ఒకవేళ సంపాదించేవాడినేమో, కానీ దేవుని వాక్యాన్ని బైబిల్ ట్రైనింగ్లో నేను విన్నటువంటి సువార్త, దేవుని సేవ యొక్క భారము, ఆత్మల యొక్క రక్షణ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న నేను ఇవి అంత ప్రాముఖ్యమైనది కాదు, ఈ లోక సంబంధమైన ధనము ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆత్మల రక్షణ, ఒక వ్యక్తి యొక్క రక్షణ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో అర్థమైంది కాబట్టి అవి చాలా చిన్నవి అనిపించింది. అది కొరకే నేను దేవుని సేవ కొరకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే మీకున్న స్కిల్ని వదిలిపెట్టుకొని మీరు కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ అనుభవించారని మా టీం ద్వారా మేము తెలుసుకున్నాం మీ గురించి. అందులో మీరు నీళ్లు దాగి బ్రతికిన సిచ్యువేషన్ నుంచి మీరు అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకు అంత కష్టపడుకుంటా ఇందులో ఈ బేస్లో ఎందుకు నడవాలి అలాగా? ఓకే. సో నీళ్లు దాగే అంత కష్ట పరిస్థితి అయితే నాకు ఎప్పుడు రాలేదు నిజానికి. సో కొన్నిసార్లు నేను అనుకున్నవన్నీ నాకు దొరకలేదేమో, కానీ
దేవుడైతే ఏం తక్కువ చేయలేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక ఇల్లే తెచ్చాడు. అయితే నా అవసరతలన్నీ దేవుడు తీర్చాడు. సో నేను ఇంకా అనుకున్న ఏదైతే ఇంకెక్కువ ఉంటాయో వాటిని నేను కొంచెం సంపాదించుకోలేకపోయాను, అంతే తప్ప ఆ దేవుడు అంతగా దీన స్థితిలో అయితే నేను ఎప్పుడూ లేనని అయితే చెప్పగలుగుతాను. రైట్, మనం మెయిన్ విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు క్రైస్తవంలో ఉన్న అనేకమైన వ్యతిరేక భావజాలాలు కలిగిన అంశాలు మనకి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సామాజిక మీడియాలో కూడా చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు రానున్న క్రైస్తవంలోకి రావాలి అనుకున్న కొంతమంది కొన్ని సమాజాల వాళ్ళు కూడా అరే ఇది ఇలా మనం ఎలా వెళ్తాం, అది అలా మనం ఎలా వెళ్తాం అనే ధోరణిలో ఉంటున్నారు. వాటికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మొదట ఓకే, యేసు క్రీస్తు గురించి తీసుకుంటే ఆయన నిత్యుడా? ఎందుకు ఆయన పర్మనెంట్ ఎటర్నల్ అయ్యాడు? ఓకే, సో యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడా అనేటువంటి టాపిక్ ఇప్పుడు నిజంగానే వైరల్ అవుతా ఉంది. ఏ న్యూస్ ఛానల్లో అంటే క్రైస్తవ మీడియాలో చూస్తే తప్పకుండా ఇదే టాపిక్ వస్తూ ఉంది. ఆయన నిత్యుడా, లేకపోతే ఆయన పుట్టినవాడా, లేకపోతే ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడు అనేది చాలా మంది అడుగుతారు. ఇంకా సాధారణంగా ఉన్నటువంటి జనం అయితే ఆయన 2000 సంవత్సరాల నుండి ఉన్నవాడే కదా అని సాధారణమైనటువంటి వ్యక్తులు అడుగుతున్నారు. క్రైస్తవ పేరు చెప్పుకొని క్రైస్తవంలో ఉన్న వాళ్ళు ఒక సంబంధమైనటువంటి గ్రూప్ అయితే, కొంతమంది ఏమో ఆయన పరలోకంలో పుట్టాడు అని కొంతమంది తెలియపరుస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యానుసారంగా మన వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆయన నిత్యుడు అనేటువంటి మాటనే మనం వాక్యంలో చదువుతాము. అది మనం యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అందులోనే చాలా వాటికి జవాబులు దొరుకుతాయి. ఆయన దైవత్వం గురించి కావచ్చు, నిత్యత్వం గురించి కావచ్చు, ఆయన ఎవరు అనే సంగతి అన్ని కూడాను ఆ వచ్చిన భాగంలోనే చాలా క్లియర్గా రాసిపెట్టింది. అందులో ఒక మాట ఏంటంటే, యేసు ప్రభువారు గురించి రాయబడిన మాట ఏంటంటే నిత్యుడగు తండ్రి, అంటే నిత్యుడుగా ఉన్నటువంటి తండ్రి. సో మరి యెషయా గారికి మరి ఎలా ఈ విషయం తెలిసింది, యెషయా గారు ఎలా రాయగలిగారు ఇది అంటే పరిశుద్ధాత్మ దేవుడే రాపించాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు తప్పుడుగా ఆ పదాన్ని రాపిస్తాడా అని మనం ఆలోచన చేస్తే తప్పుడుగా ఏం రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గారి ద్వారా కరెక్ట్ వర్డే రాపించాడు. యేసు ప్రభువారు నిత్యుడగు తండ్రి, ఎప్పటికీ ఉండేవాడు. ఒకవేళ మధ్యలో ఆయన పుట్టినవాడైతే నిత్యుడు అనే పేరు అక్కడ మెన్షన్ చేయడానికి వీలు లేదు. కాబట్టి తండ్రి ఎప్పటి నుండి ఉన్నాడో కుమారుడు కూడా అప్పటి నుండే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా అప్పటి నుండే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నిత్యుడు అనే మాట బైబిల్ అంతటా కూడా మనకు చక్కగా వివరిస్తుంది. దీని గురించి ఇంకెవరైనా వాళ్ళు బోధిస్తున్నట్టయితే అది వాళ్ళు ఊహలో నుంచి పుట్టిందే తప్ప అది సరైన బోధ కాదని మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాటికి వాళ్ళు రిఫరెన్స్ చూపిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి మనకి వాటికి కూడా. ఓకే, 8వ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో నుంచి మరి కొంతమంది చెప్తా ఉన్నారు. దానికి కూడా చాలా మంది జవాబులు ఇచ్చారు. అక్కడ మాట్లాడుతుంది జ్ఞానము నేను అక్కడ ఉన్నాను అనేటువంటి బోధ, జ్ఞానము తన గురించి మాట్లాడుతూ, అంటే జ్ఞానము మాట్లాడితే అంటే దాన్ని ఏమంటారు అంటే ఒక పోలికగా, లేకపోతే ఒక మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనే దాన్ని వివరిస్తూ కవి కొన్ని వాటిని ఉపయోగించి మాట్లాడుతుంటాడు కదా, ఆ విధంగా జ్ఞానము మాట్లాడుతుంది. అప్పటి నుండి నేను ఉన్నాను, అప్పుడు పుట్టాను అనే మాట తెలియపరచబడడం జరుగుతుంది తప్ప యేసు ప్రభువారు అక్కడ ఉన్నది అనేది సరైనటువంటి బోధ కాదు. అంటే మీరు ఇప్పుడు యేసు ప్రభు నిత్యుడగు తండ్రి అని చెప్తున్నారు. అవును, అంటే నిత్యుడగు తండ్రి అని అంటే యేసు దేవుడు అని చెప్తున్నారా మీరు? అవునండి, యేసుక్రీస్తు వారు దేవుడు అని నేను చెప్పట్లేదు. బైబిల్ సారం అంతా కూడాను యేసు ప్రభు దేవుడు అనే చెప్తుంది. సో అది సంఘము ఒప్పుకున్న దాన్ని. సో పాత నిబంధన నుంచి ప్రారంభ వచనంలో నుంచి మొదలుకొని కూడా మనం చూస్తే యేసు దేవుడనే మనకి తెలియపరచబడుతుంది. అంటే చాలా డినామినేషన్స్ యేసు దేవుడు కాదు, కుమారుడు, ఒక వ్యక్తిగా లేదంటే ఒక శక్తిగా వచ్చాడు ఇలా చెప్తున్నారు కదా. యేసు దేవుడు అనే ఆ స్టేట్మెంట్ వాక్యం రెఫరెన్స్ లో ఏమన్నా ఉన్నదా? యేసు ప్రభువారు దేవుడా అనేటువంటి ప్రశ్నకు జవాబు నా సొంత మాటల్లో కాకుండా
దేవుని వాక్యంలో ఏముందో అదే వాక్య భాగాన్ని నేను బైబిల్లో నుంచి తీసి మరి చదివించాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసి చెప్పండి. బైబిల్లో నుంచి వాక్యాన్ని నేను పంచుకుంటాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. కనుక ఇక్కడ వాక్యం అంటే ఊరికే ఎప్పుడో ఉన్నది వచ్చింది కాదు, వాక్యము దేవుడై ఉండెను. ఇంకా క్లారిటీ చదవాలంటే మనము 14వ వచనం చూస్తే, ఆ వాక్యము, సో ఇక్కడ ఏం మిస్ కావడం లేదు, ఆ ఆదిలో ఉన్నటువంటి ఆ వాక్యమే ఇప్పుడేం జరుగుతుందంటే ఆ వాక్యము శరీరధారి అయి. ఎవరు శరీరధారి అయింది? యేసుప్రభు. యేసుప్రభు ఎవరని చెప్తుండ్రు? వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఇక చాలా క్లియర్గా యోహాన్ గారు చక్కగా రాస్తున్నారు ఏంటంటే, యేసు ప్రభువారు దేవుడు, ఆయన శరీరం రూపంగా ఇక్కడికి వచ్చాడు అనే మాట మనం చూస్తాం. అంత మాత్రం ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1 యోహాను మరి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం కూడా మనం ఒకసారి చూస్తే, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఈ సత్యవంతుడి గురించి ఇంకా క్లియర్గా ఏం చెప్తుంటే, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఇంకా చెప్పాలంటే నిత్య జీవమునై ఉన్నాడు. యేసుప్రభువారు ఎవరంటే నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవం. ఇందాక మీరు మొదటి ప్రశ్న కూడా కదా, నిత్యుడా అంటే నిత్య జీవం, నిత్య జీవమై ఉన్నాడు, ఆయనే నిత్య జీవం. కనుక యేసు ప్రభువారు దేవుడు అనేటువంటి మాటను కూడా మనము వాక్యంలో నుంచే సూటిగా చక్కగా మనము వివరించి చెప్పొచ్చు. అది మాత్రమే, అది ఒక్కటే కాదు, పాత నిబంధనలో మనము ఆదికాండం మొదలుకొని కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే యేసు ప్రభువారి గురించి మరి యెహోవా దూతగా, మనుష్య కుమారుడిగా, యెహోవా నామం పేరట కూడా చాలా సార్లు మనము యేసు ప్రభువుని మనం చూస్తూ ఉంటాము. అయితే ఆయన దేవుడుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన దేవుడుగా తనను తాను ఉటంకించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి యేసు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు కూడా చెప్పేది ఏంటంటే, నువ్వు మనుషుడు అయి ఉండి నువ్వు దేవునివని, దేవునితో సమానుడుగా మీరు చెప్పుకుంటున్నారు అని కూడా వాళ్ళు కూడా నేరారోపణ కూడా చేశారు. కనుక ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే, మీరు ఎవరైతే దేవుడు అని చెప్తున్నారో అంటే ఆ శాస్త్ర పరిశీలన అంటున్నాడు, ఆ తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు అని యేసు ప్రభువారే స్వయంగా చెప్పుకున్నారు. కాబట్టి ఆయన దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ మనం బైబిల్లో మనం చక్కగా చదవగలుగుతాం, చూడగలుగుతాం. దేవుడు ఒక్కడేనండి? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్నారు. ఓకే, ఇందాక మీరు చెప్పిన 2 విషయాల మీద దేవుడు నిత్యుడగు తండ్రి అన్నారు. అవును. ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చిండు అన్నారు. అవును. ఇప్పుడు కుమారుడు ఆయనే దేవుడు అని అంటున్నారు. అవును. ఇదేంటి, ఈ గలిబిలి ఏంటి? ఓకే, సో బైబిల్ మొత్తం మనం దేవుడు అక్కడే అని బైబిల్ అంత సారం అదే చెప్తుంది. అయితే అదే దేవుడులో బహుళత్వము ఉన్నది అనే సంగతి కూడా దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. అంటే దేవుడు ఒకే దేవుడు, తను బహుళత్వం కలిగినటువంటి దేవుడు. ఇది మానవ రూపకంగా ఒక ఏదైనా వస్తువును చూపించో లేకపోతే మరి ఏదో చూపించి నేను దీన్ని అర్థం చేయించడానికి వీలు పడదు. అయితే ఒక దేవుడే తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా తనను తాను బయలుపరచుకున్నాడు. సో ఇలాంటి దైవత్వము మరి ఇంకెక్కడ కూడా దొరకదు. ఇది అన్యులలో లేకపోతే రకరకాల దేవుళ్ళు అనబడేటువంటి చాలా కాన్సెప్ట్ లోకంలో ఉన్నవి. అయితే అక్కడ ఎక్కడా దొరకినటువంటి విధముగా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు చాలా చక్కగా ఏమనుకుంటాడంటే, తనలో దైవత్వములో 3 ఉన్నారు అనేటువంటి విషయాన్ని చక్కగా మనకు బైబిల్ వివరిస్తుంది. తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కనబడుతున్నాడు. ఇదే మరి వాక్యం అంతా కూడా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ త్రిత్వాన్ని బోధిస్తుంది అంటున్నారు అట్టయితే? అవును బ్రదర్.
దేవుని వాక్యంలో మరి మొదటి నుండి ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే త్రిత్వాన్ని మరి బైబిల్ బోధిస్తూ ఉంది. సృష్టి క్రమం దగ్గర నుంచి సంఘం ఎత్తబడేటువంటి వరకు కూడా సంఘము మరి ఎత్తబడేంత వరకు కూడాను త్రిత్వ దేవుడుగా, ఏక దేవుడుగా, ఇంగ్లీష్లో ట్రినిటీ అనము వాక్యాన్ని సంబోధిస్తాము. బైబిల్లో ఉన్న దేవుడు త్రిత్వ దేవుడుగా మనకి కనబడుతున్నాడు. ఇది ఇంకా మనం క్షుణ్ణంగా పరిశీలించాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కనుక మనము ఇది ఒక మాటలతో ఒక ఎపిసోడ్లో కూడా అయ్యే పని కాదు. కనుక దీని గురించి పూర్తి వివరణ ప్రభు చిత్తం అయితే మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ త్రిత్వంలోని పరిశుద్ధాత్మ దేవుడు, కుమార దేవుడు, అవును, అలాగే తండ్రి దేవుడు అంటున్నారు కదా. అవును. ఇందులో ఆరాధన ఎవరికి వర్తిస్తుంది? ఆరాధన ఎవరు అర్హులు అందులో? ఓకే, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించారు అనే వాక్యాన్ని మనం చూడొచ్చు. అలాగే యేసు క్రీస్తు కూడా ఆరాధనకు యోగ్యుడుగానే మనం బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణకు మనం చూస్తే యేసు ప్రభు పుట్టినప్పుడు, ఆయన పెరిగినప్పుడు కూడా కాదు, ఆయన పుట్టుకలోనే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము ఆయనను పూజించుటకు వచ్చాం లేదా ఆరాధించడానికి వచ్చాం అని వాళ్ళు కూడా చెప్పిన సందర్భం ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ పెద్దలు, దూతలు అందరూ కూడాను యేసు ప్రభుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు అని కూడా మనము సంపూర్ణంగా మనం బైబిల్ యొక్క కొలమానంలో చెప్పవచ్చు. అయితే ప్రార్థన అనేది మనం ఎవరి ద్వారా ఎలా చేయాలి, ఎవరికి చేయాలి ప్రార్థన అనేది? ఓకే, యేసు ప్రభుని అడిగారు శిష్యులు, తండ్రి మాకు ప్రార్థన నేర్పించు అన్నప్పుడు ఆయన ఒక ఆర్డర్ చెప్పారు, నా నామంలో మీరు తండ్రిని అడగండి, తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అనే వాక్యం కూడా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు నామంలో తండ్రికి మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు యేసు వారు మరియమాతకి కన్యగా ఉన్నప్పుడే పుట్టారు. పరిశుద్ధాత్మని వరం వల్ల ఆయన పుట్టారు, కన్యక గర్భంలో ఉన్నారని చెప్తారు. అవును. అటు తర్వాత యేసు పుట్టిన తర్వాత మరియకి, యేసేపుకి పిల్లలు ఉన్నారా? సంతానం ఉన్నదా? యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మనం వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో మనం వాక్యాన్ని గమనిస్తే అక్కడ ఆ చుట్టూ నేను చెప్పే జవాబు కాదు దానికి, యేసు ప్రభువారితో పాటు ఉన్నటువంటి టైంలో, యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి ఆ జన సమూహంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఒకసారి ఒక వాచిన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. ఇది ఏ సందర్భం అంటే, ఆయన చేసిన అద్భుతాల గురించి చూసినప్పుడు 2వ వచనంలో, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూద, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో నున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతర పడిరి. అంటే ఈ వచన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభువారు పుట్టిన తర్వాత మరియా యోసేపు యొక్క మరి గర్భంలో మరి పిల్లలు పుట్టారు. యేసు ప్రభుకు మన భాషలో చెప్పాలంటే మరి తమ్ముళ్ళు, చెల్లెలు కూడా ఉన్నట్లుగా ఈ వచన భాగం మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి యేసు ప్రభు పుట్టేంత వరకే వారు భార్యాభర్తల యొక్క బంధాన్ని వారు కొనసాగించలేదు. ఆయన పుట్టిన తరువాత యేసు ప్రభుకి సహోదరులు ఉన్నారని మనం చెప్పడం లేదు. ఆనాడు ఉన్నటువంటి సమాజమే ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆయన జ్ఞానాన్ని చూసి, ఇది సాధారణమైన వ్యక్తి కదా, ఇతని యొక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మనతో పాటు ఉన్నారు కదా అని వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి యేసు ప్రభు పుట్టిన తర్వాత వారి మరియకు తర్వాత యోసేపుకి సంతానము కలిగినట్టుగా మనం వాక్యంలో ఆధారం
కనుగొనవచ్చు. ఓకే, ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఆ అన్యులు విషయం పక్కన పెడితే క్రైస్తవుల్లోనే ఇంకొక గలిబిలి అయిన విషయం ఒకటి ఉంది. చెప్పండి. అదేంటంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షణ అనేది పొందిన తర్వాత అది ఉంటదా లేదంటే పోయే అవకాశం ఉందా? సో ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్టే. ఇది చెప్పాలంటే ప్రతి వ్యక్తి కూడా ఈ ఎవరైతే రక్షణ గురించి మాట్లాడతారో, నేను కూడా చిన్న వీడియో చూడడం జరిగింది దీనికి సంబంధించి. అయితే ఆ పాస్టర్ గారు చెప్పేది ఏంటంటే రక్షణ శాశ్వతం కాదు, రక్షణను మరి కోల్పోయే ప్రమాదం ఉంది, రక్షణ మనము కోల్పోయే ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్తగా అనేటువంటి ఒక టైటిల్ పెట్టడం జరిగింది. కాబట్టి అయితే దేవుని వాక్యంలో ఏముందంటే రక్షణను కొనసాగించడంలో భయంతో వణుకుతో కొనసాగింప చేసుకోవడం అనేది మంచి విషయమే. అది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన రక్షణను మనం భయంతో వణుకుతో కొనసాగింప చేసుకోవాలి. అయితే రక్షణ పోతుందా అని అంటే రక్షణ ఎప్పుడు కూడా పోదు. రక్షణ శాశ్వతము అనే మాటను మనం నమ్మాలి. ఎందుకంటే రక్షణ మనము సంపాదించుకున్నది కాదు, మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ రక్షణ పోదు అంటే నిజముగా మారు మనసు పొంది పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని ఎవరైతే దేవుని దగ్గర తమ జీవితాలను కొనసాగింపజేసుకుంటున్నారో వారి జీవితంలో ఎప్పుడు కూడా రక్షణ కోల్పోవడం అనేది అన్నడు కూడా జరగదు. అయితే రక్షణ కోల్పోతాం మనం అని అనుకుంటే వాళ్ళకు మనం వేసే ప్రశ్న ఏంటంటే మరి అలాగైతే ఎన్నిసార్లు మనం రక్షణ పొందాలి, ఎన్నిసార్లు రక్షణ పొందుతాం మనం అంటే? రక్షణ కోల్పోతామంటే రక్షణ కోల్పోయే ప్రమాదం ప్రతిసారి కూడా ఉన్నది. అలాగైతే మరి ఎవడు రక్షణ పొందగలుగుతాడు, ఎవడు రక్షణలో కొనసాగుతాడు? కాబట్టి రక్షణ అనేది, అందుకే చెప్తున్నాను, రక్షణ నిజముగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కొనసాగుతున్న వాడి యొక్క రక్షణ అది ఎన్నటికి కూడా పోదు. ఎందుకంటే వాడు దేవుని యొక్క సంబంధి, వాడు దేవునితో కనెక్ట్ అయ్యాడు, దేవుని యొక్క బీజం వాళ్ళలో ఉంటది. కాబట్టి ఆ బంధం, ఆ సంబంధం అనేది ఎప్పుడు తెగిపోయే బంధం కాదు. అది యేసు ప్రభువు అంటాడు, మరి నా యొద్దకు వచ్చేవారు నేను ఎన్నడూ కూడా ఒక్కటి కూడా కోల్పోను నేను. అంటే ఆయన ఉద్దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను తప్పకుండా రక్షించబడుతున్నారు, ఆ రక్షణ కొనసాగుతారు. తప్పకుండా వారు రక్షణ కోల్పోయే ఆస్కారం ఎన్నడూ కూడా లేనేలేదు. కాబట్టి రక్షణ కోల్పోయే ప్రమాదం ఉన్నది, కోల్పోతాం అనేది వాక్యానుసారం కాదు. బైబిల్ రిఫరెన్స్ కూడా అవే చెప్తున్నాయా? అవే చెప్తున్నాయి. ఇంకొక ప్రశ్న ఏంటంటే మాస్టర్ గారు, ఈ 40 రోజులు 50 రోజుల ఉపవాస దీక్షలు, పండుగలు ఇవి ఉన్నాయి, ఈ ఆర్భాటాలు, వీటి మధ్య మీ అభిప్రాయం ఏంటి? ఓకే, సరైనవంటారా బైబిల్ ప్రకారం? ఓకే, చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే రీసెంట్ గా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అది కనపడేది ఏంటంటే మనకి ఎక్కువగా 50 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ అని చక్కగా పెద్ద పోస్టర్ వేసి చాలా మంది ఆర్భాటంగా చాలా చక్కగా పెడతారు. అయితే బైబిల్ కోణంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఎలా ప్రార్థన చేయమన్నాడో, లేకపోతే ఉపవాస ప్రార్థన ఎలా చేయమన్నాడని ఒక మాట మనం బైబిల్లో చదువుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం చూస్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలో వీధులలో మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ఫలమిచ్చును. మరియు మీ ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తారమైన మాట్లాడటం వలన తమ మనవి వినబడుననే వారు తలంచుచున్నారు. సో ఈ వచనమంతా మనం చదివితే ఉపవాస ప్రార్థన అయినా మరి ఏ ప్రార్థన అయినా, ఒకవేళ ఉపవాస ప్రార్థన అయితే ఉపవాస ప్రార్థన చేయడం అనేది రకరకాలుగా, వ్యక్తిగతంగా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, నాకు నేనుగా ఉపవాసం ఉండి ఒకవేళ ఎక్కువ అంటే నా భార్యకు చెప్పవచ్చు, లేకపోతే నా ఇంట్లో వరకే నేను ఉపవాసం ఉంటున్నానని తెలవాలి. ఇంకా అంతకుమించి నా చర్చిలో అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఒకవేళ నా సంఘంగా నేను ఉపవాసం ఉండాలనుకుంటాను, అప్పుడు కేవలం నా సంఘ పరిధిలో మాత్రమే మేము ఉపవాసం ఉంటున్నాము
అని మాకు మేము చెప్పుకొని ఉపవాసం ఉండి మేము దేవుడికి ప్రార్థన చేస్తే దానికి ఫలం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఓకే. కానీ మేము ఉపవాసం ఉన్నాము అని మా ఏరియాలో ఉన్న అన్ని సంఘాలు నేను కూర్చోబెట్టి ఒక పెద్ద ఉత్సవ సభ పెట్టుకొని నేను దానికి ఉపవాస ముగింపు సభను పెడితే ఈ 50 రోజులు చేసిన ప్రార్థనకు ఫలితం ఏమీ లేదు. పైబడి వారు తమ ఫలాన్ని పొందుకుంటారు. అంటే ఏం ఫలం పొందుకున్నారు వాళ్ళు అంటే, మేము 50 రోజులు లేదా 40 రోజులు 21 రోజులు 30 రోజులు ఉపవాస ప్రార్థన చేసామని మనుషులకు కనపరుచుకుంటున్నారు. యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, సభ ద్వారా తెలియపరుస్తున్నారు. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే, అసలు మీరు బహిరంగంగా వద్దు, అది రహస్యంగా చేయండి అంటున్నాడు ప్రభు. కాబట్టి వ్యక్తిగతంగా చేస్తే నాకు నేనే, కుటుంబంగా చేస్తే మా కుటుంబమే, సంఘం చేస్తే మా సంఘాలు మాత్రమే చేయాలి. కానీ అంతకు మించి పరిధి అది చేస్తే అది నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానని అందరికి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏ ఫలం కూడా లేదు. అలాంటి చాలా పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి. అంటే వారి ఉద్దేశం కూడా ఏంటంటే, మేము ఇన్ని రోజులు ఉన్నాము, ఇంత పెద్దగా చేసినాము అని వారు యొక్క భక్తిని కనపరచుకోవడానికి చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఏ ఉపయోగం లేదు అని మరి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఒక సంఘంగా కూడి చేసినప్పటికీ దానివల్ల నిరుపయోగమే అని చెప్తున్నారు మీరు. సంఘముగా అంటే మా బెరియన్ చర్చ్ మేమందరం ఆదివారం అనుకున్నాం మనందరము ఒక 4 రోజులు ఉపవాసం ఉందామని. అప్పుడు మా సంఘంగా మేమే ఉపవాసం ఉండి మాకు మేమే తెలుసుకొని సంఘంగా కూడుకొని ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని 10 సంఘాలకు మేము చెప్పక్కర్లేదు దాన్ని. ఓకే, అట్లా అంటున్నాను నేను. ఓకే, ఈ విషయాలు మాట్లాడేటప్పుడు మీరు సంఘం అనే అంశాన్ని లేవనెత్తారు. అసలు సంఘం అంటే ఏంటి? వాట్ ఈస్ సంఘం? ఆ చర్చ్ అంటే ఏంటి అసలు? ఆ సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? అది ఎలా ఉండాలి అసలు? ఓకే, సంఘం అంటే బైబిల్ భాషలో చెప్పాలంటే ఎక్లేషియా అనేటువంటి మాటను మనం చూస్తే పిలువబడిన వారు అనే మాటను మనం చూస్తాం. అపోస్తుల కార్యాలను చూస్తే స్త్రీ పురుషులు వారందరూ కూడా దేవుడు ఎవరైతే తన రక్తముతో కడిగి పవిత్రపరిచి లోకము నుంచి ప్రత్యేకపరిచి ఒక సమూహంగా కూర్చోబెట్టాడో లేకపోతే ఒక సమూహంగా చేర్చాడో వాళ్ళని సంఘము అని బైబిల్ మనకి బోధిస్తుంది. లోకంలో కూడా చాలా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, లేకపోతే ఆయా యూనియన్స్ అని ఉంటాయి కదా, అవి కూడా సంఘం అనే పేరు పెట్టుతో పిలుస్తున్నారు. కానీ బైబిల్ భాషలో సంఘం అంటే ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ప్రజల సమూహాన్ని సంఘము అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇంగ్లీష్లో చర్చ్ అంటాం. అనేక రకాల సంఘాలు ఉన్నాయి. అవును. ఇందులోనే ఇప్పుడు ఏ రకమైన సంఘాన్ని ఎంచుకున్నప్పటికీ చాలా విషయాలలో పెద్ద పెద్ద సంఘాలు అనేవి ఉన్నాయి. కొన్ని చిన్న సంఘాలుగా, కొన్ని పెద్ద సంఘాలుగా విస్తరిస్తా ఉన్నాయి. అవును. ఇప్పుడు పెద్ద సంఘం అనే అంశం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ఓకే, మొట్టమొదటిగా ఈ విషయం చెప్పాలంటే, పెద్ద సంఘం అంటే నా దృష్టిలో ఏంటంటే, పెద్ద సంఘం అంటే ఒక 500 దాటి ఒకవేళ పెద్ద గుంపు అని ఒకవేళ దాన్ని అనుకుంటే, అంటే మన సిటీలో చూస్తే 1000, 30,000, 50,000, లక్షల్లో కూడా ఉన్నారు. అయితే దాన్ని కూడా సంఘం అని చెప్తున్నారు. అయితే దాన్ని సంఘం అని పిలవడం కంటే క్రైస్తవ సభ అని పిలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే సభ అది అంతే, అంతేగాని అది సంఘం అని పిలవడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇది కాంట్రవర్సీ కాదంటారా? అది కాంట్రవర్సీ ఏం కాదు అది. ఎందుకంటే సంఘం అనేది మాట ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది. సంఘం అంటే ఏంటంటే ఒక కుటుంబము. అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారితో పాటు రోజు కలిసేటువంటి వ్యక్తులు ఉంటారు. వారి యొక్క పేరు తెలిసి ఉంటది. వారితో కష్టాల్లో, సంతోషంలో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, వారి యొక్క శుభకార్యాల్లో, ఈ అన్నిటి విషయాల్లో ఒక సంఘ కాపరి వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ గా ఉంటాడు. ఓకే, సో ఇది సంఘం యొక్క స్ట్రక్చర్. మీరు చెప్పినట్టుగా పెద్ద చర్చ్ లేకపోతే మెగా చర్చ్ లేకపోతే పెద్ద సభలు లేకపోతే పెద్ద సంఘాలు అనే దాంట్లో ఈ కాన్సెప్ట్ అక్కడ జరగదు, అయితే అక్కడ జరగడానికి వీలు ఉండదు. కాబట్టి దీన్ని మనము అక్కడ తీసుకెళ్ళిపోయి అది కూడా సంఘమే అని చెప్పడం కుదరదు. అందుకే నేనేమంటానంటే, అది చర్చ్ అని పిలవడం కంటే కూడా ఒక క్రైస్తవ సభ. మనం చూస్తే పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతాయి, క్రూసైడ్స్, లేకపోతే పెద్ద పెద్ద బహిరంగ సభల్లో మన పెవిలియన్ గ్రౌండ్స్ కావచ్చు, లేకపోతే జింకానా గ్రౌండ్స్ కావచ్చు. ఇక్కడ మనం చూస్తే పెద్ద పెద్ద సభలు జరుగుతాయి. అప్పుడు అక్కడికి కొన్ని లక్షల మంది వస్తారు.
వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. సో అలాంటిదే అక్కడ కూడా జరుగుతుంది తప్ప అది సంఘముగా పిలువబడ్డానికి ఆ చర్చ్ అనేటువంటి పేరు ఉపయోగించడం అంత సరికాదని నా యొక్క అభిప్రాయం. ఒకవేళ ఎవరైనా దీనికి ఏమైనా చెప్పొచ్చు. ప్రజలందరూ ఎక్కువ అక్కడికే వెళ్తున్నారు కదా, మరి ఓకే, వాటినే నమ్మి అక్కడికే వెళ్తున్నారు కదా. సో అయితే మీరు ఏమంటున్నారంటే మరి అక్కడికే వెళ్తున్నారు కాబట్టి అది ఎందుకు వెళ్తున్నారు అంటున్నారా? అంతే. ఓకే, ఎందుకు వెళ్తున్నారు, ఆ వెళ్ళే అంశాల గురించి ఓకే, సరిగ్గా చిన్న పాస్టర్లుగా ఉన్నవాళ్ళు, చిన్న సంఘాలుగా ఉన్నవాళ్ళు సరిగా బోధించట్లేదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చిన్న పాస్టర్ అని మీరు ఉపయోగించారు. చిన్న పాస్టర్, పెద్ద పాస్టర్ అనేది బైబిల్లో లేదు. పాస్టర్ అనే మాట ఒక్కటే ఉంది. అయితే మనుషుల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే పెద్ద సంఘం ఉంటే పెద్ద పాస్టర్ అనుకుంటారు, చిన్న సంఘం ఉంటే చిన్న పాస్టర్ అనుకుంటారు. అది మన యొక్క అండర్స్టాండింగ్ అది. కానీ దేవుని దృక్పథంలో చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ ఏం లేదు, పాస్టర్ ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అంటే నా యొక్క ఆలోచన ప్రకారం నేను చెప్తున్నాను. ఒకవేళ దానికి ఎవరైనా విభేదిస్తే విభేదించవచ్చు కూడా. అయితే నేను చెప్పేది అందరికి కూడా సూట్ అవుతుందా అంటే అందరికి సూట్ అయ్యేది కూడా ఏం కాదు. నేను ఆలోచన చేసినటువంటి విధానంలో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే పెద్ద సంఘాలకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనిషి సహజ సిద్ధంగా ఏంటంటే ఎవరో ఒక పర్యవేక్షణలో ఉండి ఎదగడం, నడవడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఓకే, అంటే దిద్దుబాటు దగ్గర ఉంటే మనిషి ఒప్పుకోవడానికి తన యొక్క మనసు ఒప్పుకోవడానికి చాలా కష్టం అంటది. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే టీచర్ దగ్గరే ఉండి స్టూడెంట్కి 24 గంటలు ఉంటానంటే ఏ స్టూడెంట్ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే స్టూడెంట్కి ఎప్పుడో ఒకసారి స్కూల్ పోయినప్పుడు ఒక 40 నిమిషాలు కనబడితే చాలు అనే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే చిన్న సంఘాలు ఏం జరుగుతుందంటే దైవజనుడు సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఓకే, వారి యొక్క భక్తి జీవితాన్ని జాగ్రత్తగా చూస్తుంటాడు. వారు ప్రార్థన చేస్తున్నారా, సంఘానికి వస్తున్నారా, ఆరాధిస్తున్నారా, దేవునిలో ఎదుగుతున్నారా, ఇలా అన్ని కూడాను చిన్న చిన్న సంఘాల్లో చక్కగా ఆ పర్యవేక్షణ అనేది బాగా కనపడుతుంది. అబ్జర్వేషన్ లో ఉంటాడు ఒక విశ్వాసి. అది పెద్ద సంఘాల్లో ఏం జరుగుతుంది అంటే ఈ పర్యవేక్షణ అనేది పెద్ద సంఘాల్లో జరగదు. ఒకవేళ ఎక్కడైనా జరుగుతుంది అనుకుంటే అది వాళ్ళ ఇష్టము, అది మనం చెప్పలేము. ఎందుకు వెళ్తున్నారంటే నేను చెప్పేది ఏంటంటే వారు ఇలాంటి యొక్క కోణాలు లేకపోతే ఆ పర్యవేక్షణలో నేను ఉండాలి అని అనుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. వారు ఏ కాడికి కూడాను నాకు నేనుగా దేవుని మందిరానికి వెళ్ళాలి, నాకు నేనుగా దేవుని ఆరాధించాలి, నా ఇష్టం వచ్చినప్పుడు పోవాలి, ఇష్టం వచ్చినప్పుడు రావాలి, నా మీద ఎవరు అజామాయిషి చేసే వాళ్ళు ఉండొద్దు అనే ధోరణిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది, అందరు కాదు ఎక్కువ మంది ఏం చేస్తారంటే పెద్ద సంఘాలకి వెళ్తారు. ఓకే అండి. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ఏంటి? ఓకే, ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే యేసు ప్రభుని నమ్ముకోనండి. యేసు ప్రభుని నమ్మితే మన జీవితంలో ఇక ఏ విధమైనటువంటి రోగం రాదు, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మనము, మన పిల్లలు, మరి మన కుటుంబాలు, మన మంచి స్టేటస్ ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటాం, మన ఏ అవసరత ఉండదు, ప్రతిదాన్ని దేవుడు తీరుస్తాడు, ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అనేటువంటి సువార్త ఒకటి ఉంది లోకంలో. వాళ్ళు ఎప్పుడు కూడా ఇదే బోధిస్తారు. వాళ్ళ బోధన అంశాలు కూడా ఇలాగే ఉంటాయి. మీరు ప్రభుని నమ్మారు కాబట్టి ఏ కీడు మీకు రాదు. కొన్ని వాట్సాప్ గ్రూప్ లో కానీ యూట్యూబ్ లో కూడా చూస్తే ప్రతిరోజు ఒక కొటేషన్ తో వాక్యాన్ని సంధిస్తుంటారు వాళ్ళు. ముఖ్యంగా ఈ మెగా చర్చిస్ లేదా పెద్ద చర్చిలో ఎలా ఉంటదంటే ఇలాంటి సిస్టమ్ ఎక్కువగా చూపెడుతుంటారు. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ఏ కీడు మీకు తగలకుండా చేస్తాడు, లేదా ఇది మొదలుకొని దేవుడు మీకు ఆశీర్వదించబోతున్నాడు. అంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్లేటువంటి మాటలే, ఉచ్చారణలే ఉంటాయి, అదే బోధ ఉంటది, అదే రకమైన మోటివేషన్ ఉంటది, అలాగనే ప్రజలు నడిపిస్తూ ఉంటారు. వారి యొక్క హృదయాల్లో కూడా అలాంటి విత్తనాలనే నాటుతూ ఉంటారు. సో ఇలాంటి బోధ ఏదైతే ఉందో వాక్యం ఉంటుందంటే వారి ప్రాస్పరిటీ గాస్పల్ అని అంటాం. అంటే ఆశీర్వాదకరమైనటువంటి సువార్త తెలుగులో చెప్పాలంటే. సో ఈ ఆశీర్వాద సువార్త మరి చాలా సంఘాలు ఉన్నాయి, చాలా చర్చెస్ ఉన్నాయి. సో అది వినడానికి బాగుంటుంది కూడా, కానీ వాక్యంలో మనం చూస్తే అలా లేదు నిజానికి. అది మనకు వాక్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే దేవుడు ఆశీర్వదించేవాడే కదా, అలా చెప్పడంలో తప్పు ఏముంది? అదే నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఆశీర్వదించడం నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే దేవుడు ఎప్పుడు దీవిస్తాడు,
దేవునికి ఏ శోధన రానియకుండా చేస్తాడు. మీకు రోగం రాదు ఇక ఎన్నడికి. ఓకే. దేవుడు ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా ఓడిపోనియడు. మీ జీవితం ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కనబడదు అనేది తప్పు అంటున్నాను. దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, కానీ అన్ని వేళలా మనకి ఏ కీడు తగలకుండా కాపాడుతాడు అనేది లేదు వాక్యంలో. ఇంకా ప్రభువే చెప్పాడంటే, నా నామంలో మీరు అనేకుల చేత మీరు హింసించబడతారు, నిందించబడతారు, మీరు నా కొరకు దెబ్బలు తిన అవసరం వస్తుంది, అవసరమైతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటది అని చెప్పారు. పౌలు గారు కూడా ఎన్నోసార్లు చెప్పింది ఏంటంటే, మేము అనేక దెబ్బలు పొందాం, మేము అనేక శ్రమలలో నుంచి వచ్చాం, అనేక కొరడా దెబ్బలు తిన్నాం, అనేక రకమైనటువంటి ఆకలి దప్పులతో ఉన్నాం, అనేక రకమైనటువంటి ప్రాణాపాయంలో ఉన్నాం మేము. అంటే మరి పౌలు గారి కంటే గొప్ప భక్తులు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? మరి పౌలు గారు అలాంటి స్థితిలో నుంచి మరి వెళ్ళాడంటే, మరి ఇప్పుడున్నటువంటి ప్రాస్పరిటీ గాస్పల్లో మనకి ఏది కొదువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, మనకు అన్ని క్షేమమే ఉంటాయి అని చెప్పడంలో దేవుని యొక్క వాక్యాన్ని తక్కువ చేసి చూపించడం అది అవుతుంది. కాబట్టి ప్రాస్పరిటీ గాస్పల్ అనేది వాక్య విరుద్ధమైనటువంటి బోధ, అది దేవుని వాక్యానికి సంబంధించింది కాదు, అది వారి సొంత బోధ. కాబట్టి మరి నిజమైనటువంటి వార్త ఏంటంటే, దేవుని విశ్వసిస్తే మనకి నిత్య జీవం అనేది కన్ఫర్మ్. ఆయనతో పాటు జీవించినప్పుడు అనేక శ్రమలు, ఇబ్బందులు, కొరతలు కూడా రావచ్చు. అయినా కూడా మన విశ్వాసము మనకి ఏదో వచ్చిద్దని కాదు, మనకేదో పోతుందని కాదు. సో నిత్యత్వంలోకి మనం వెళ్తున్నాం అనే నిశ్చయతతో కొనసాగడమే నిజమైనటువంటి విశ్వాసం. ఓకే. అంటే ఆశీర్వాదాన్ని ఆశగా చూపించే చెప్తున్నారు కానీ దాని నిత్యంగా ఉండే పరిణామాలని విశ్లేషించి చెప్పట్లేదని చెప్తున్నారు. అవును. మరి అసలు సంఘం అంటే ఎలా ఉండాలి అసలు? అది ఓకే. ఆ బోధన ఎలా ఉండాలి? బోధన క్రమం అనేది ఎలా ఉండాలి? ఓకే. బోధన క్రమం అనేది అందుకొరకే వాక్యంలో ముందుగా మనం చెప్పాలంటే చక్కగా ఒక అన్యుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలనే విషయాన్ని చక్కగా వివరించి చెప్పాలి. అప్పుడు కన్ఫ్యూజ్ అనేది ఉండదు విశ్వాసకి. ఇప్పుడు మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలో నేను ముందుగా చాలా క్లియర్గా చెప్పాలి. అది చెప్పకపోతే ఏమైపోద్ది అంటే, తర్వాత దినాల్లో మీరు అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఒకటి అవుతుంది. అప్పుడు ఏమైపోద్దంటే వాడు పడిపోతాడు. అంటే సరైన విత్తనం మీలో లేకపోతే పడిపోయే ఆస్కారం 100% ఉంటుంది. అందుకొరకే ప్రభువుని మనం తెలియపరచేటప్పుడే ఆ బోధన క్రమం పాప జీవితాన్ని ముఖ్యంగా వివరించాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు ఎవరు అనే సంగతి, మనం ఎవరు అనే సంగతి, ఆయన విశ్వసిస్తే కలిగేదేంటి, ఆయన విశ్వసించకపోతే నష్టం ఏంటి అనేది ఆ బోధన సరిగ్గా మనం చెప్పకపోతే ఒక విశ్వాసి లేకపోతే ఒక అన్యుడు కానీ ఎవరైనా కూడా ప్రభుని సరిగ్గా గుర్తించలేడు. గుర్తించకపోవడాన్ని బట్టి వాడు కొన్ని రోజులు దేవుడి దగ్గర రావచ్చు, తర్వాత వాడు ఆటోమేటిక్గా దేవుడి నుంచి పక్కకు వైదొలిగిపోతాడు. కాబట్టి బోధన క్రమం అనేది, మనము పాపులము, ఆయన రక్షకుడు, పాపం వలన నిత్య నరకం ఉన్నది, ఆ నరకం తప్పించడం ప్రభు వల్ల అవుతుంది అనే సంగతి మనం క్లియర్గా మనం చెప్పినప్పుడు వాడు ప్రభుని అన్నడు కూడా విడువడు, వాడు కొనసాగుతాడని ఆ బోధన క్రమం చక్కగా ఉండాలని మనం తెలియపరుస్తున్నాం. అంటే కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు క్రీస్తులోకి వస్తే కష్టాలు తప్పు అని చెప్పినప్పుడు అతను ఎందుకు వస్తాడండి కష్టాలు పడడానికి? ఓకే. ఎందుకు వస్తాడంటే, మనం పొందబోయే దాని యొక్క గురిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే కష్టాలను అతడు పరిగణించడం. అంటే చెప్పాలంటే, ఇప్పుడు మీ ముందు మీ ఊర్లో లేకపోతే మీకు తెలిసిన చోట ఒక చోట 1,00,000 రూపాయలు సిద్ధంగా మీ కొరకు ఉన్నాయి అని మీ అమ్మగారు మీతో చెప్పారనుకుందాం. సో అది ఎట్లాగైనా నువ్వు వెళ్ళాలి అని మీ అమ్మగారు చెప్పినప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు హైదరాబాద్ నుండి. అయితే ఆ వెళ్ళే క్రమంలో ఒక ఆకలి కావచ్చు, మీకు కొంచెం ఇబ్బంది కావచ్చు, లేకపోతే ఒక చిన్న గాయం కావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రమాదం రావచ్చు, లేకపోతే బస్సు రిపేర్ రావచ్చు. ఇవన్నీ ఆటంకాలే. కానీ మీ మనసులో ఏముందంటే, మీ అమ్మగారు చెప్పినటువంటి విలువైన సొత్తు ఉంది. అంటే దానికోసము వీటన్నిటిని మీరు పరిగణలో తీసుకోరు, వీటన్నిటిని దాటుకుంటూనే అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ప్రభువుని నమ్ముకోవడం కరెక్ట్ దారి మనం చూపెట్టినప్పుడు ఇవన్నీ అసలుకి, అందుకోసమే పౌలు గారు కానీ ఇతర
దైవజనులు చెప్పేది ఏంటంటే, చులకనైనటువంటి శ్రమలు మేము అవి అలా గొప్పగా మేము ఎంచలేదు, అవి మేము తీసి పారేసినాం అంటారు. అదే కాదు, శ్రమలే కాదు, పౌలు గారి జీవితంలో మనం చూస్తే ఆయన పెద్ద బైబిల్ పండితుడుగా ఉంటాడు, మంచి విద్వాంసుడుగా ఉన్నాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో మొత్తం కూడాను చక్కగా మరి వాక్యాన్ని పఠించిన వ్యక్తి. ఆయన పరిసైడ్గా ఉన్నాడు, చాలా మంచి వాక్య జ్ఞానం ఉంది, మంచి విలువైనటువంటి సంపద ఉంది ఆయన దగ్గర. కానీ అవన్నీ సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఆయన. ఎందుకు ఇవన్నీ అంటే, తనకు దొరకబోయేది లేకపోతే తన గమ్యం ఏంటో ఆయనకు అర్థమైంది కాబట్టి విలువైన వాటిని కూడా సమస్తం పెంటగా ఎంచుకున్నారు వాళ్ళు. ఇక్కడ విలువైన వాటినే సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటే మరి ఇంకా ఆ శ్రమలు వచ్చినా కూడా ఎందుకు దేవుని నమ్ముకుంటారంటే, మనం గురిని సరిగ్గా చూపెట్టగలిగినప్పుడు శ్రమలే కాదు ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేది మనం ఇంకా గట్టిగా చెప్పొచ్చు. అయితే ఇందులో నుంచి ఇంకొక మాట అడగాలండి. చెప్పండి. పురుషులు ఎక్కువగా పండగలు ఆ సందర్భాలలో ఎక్కువ కనపడతా ఉంటారు చర్చిలలో. అవును. ఈ పండగలు చేయడం వలన వాళ్ళు వస్తున్నారు. ఈ పండగలు అనేవి అసలు వీరు చేయొచ్చా? చేయడానికి చేస్తే వాళ్ళు వస్తారనే ఉద్దేశం, దాని వెనకాల ఏమన్నా బైబిల్ భావజాలం ఏమన్నా దాగుందా? ఓకే, అంటే పండుగలు అంటే క్రైస్తవులు ముఖ్యంగా చేసుకునేది క్రిస్మస్ పండుగ ఒకటే ప్రపంచవ్యాప్తంగా పండుగలు చేస్తారు. సో ఇంకా అంతకుమించి పండుగ అంటే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఒకటి సంఘ క్రమంలో చేయడం అనేది మనం చూస్తాం. ఈ మూడు కాకుండా ఇంకా సంఘాలలో ఉన్నటువంటి సంఘ పరిధిలో చేసుకున్నటువంటి సంఘ ప్రతిష్ఠ దినం లేకపోతే సంఘాన్ని ప్రారంభించిన రోజు అనేది వాళ్ళకు ఒకటి ఉంటుంది. ఎవరి సంఘాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో ఇవి వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి పండుగలు. ఇవి జనరల్ గా పండుగలు చేసుకోవడం అనేది మనం చూస్తాము. అలాంటి టైంలో పురుషులు ఎక్కువగా వస్తున్నారు అంటున్నారా? వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం కాబట్టి, ఆల్రెడీ ఒక మంచి అకేషన్ ఉంటుంది కాబట్టి, నలుగురు కుటుంబంతో రావాలని అంతకుముందే మేము చెప్తాం కాబట్టి, ఒకవేళ వీలు లేనోడు కూడా ఆ దినాన కాస్త వీలు చూసుకొని నలుగురు వస్తారు కాబట్టి, అయితే ఏదైనా స్పెషల్ ఉంటుంది, ఒక కొత్త పాస్టర్స్ రావచ్చు, ఒక వాక్యం వినవచ్చు అనేటువంటి ఆ దృక్పథంలో కొంతమంది కొత్త వాళ్ళు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి రావడం జరుగుతుంది. సో అది కొంతవరకు వాక్యాన్ని వెత్తడానికి, పంచడానికి, సువార్త ప్రకటించడానికి అది ఉపయోగకరం కూడా ఉంటుందని మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇలాంటి ఆలోచనల మీదే, ఇలాంటి క్రైస్తవ్యంలో ఉన్న కొన్ని అంశాల మీద ఉన్న విభేదాల మీదనే ఈ ఇంటర్నెట్ లోని వాటిట్లల్లో, ఇప్పుడు సామాజిక మీడియాలల్లో, యూట్యూబ్, ఫేస్బుక్ అలాంటి వాటిలల్లో క్రైస్తవుల్ని వ్యతిరేకించే అనేకమైన కామెంట్లు, మనం అనేకమైన వ్యతిరేక భావజాలను మనం వింటూ ఉంటాం. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అలా చేయడం సరైందా కాదా? ఓకే, అయితే ఈ ప్రశ్నను మనం ఏం చేయొచ్చు అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలను ఈనాటి సంఘంలో చేయొచ్చా అనే దృక్పథం అడుగుతున్నారా? అంతేనా? ఓకే. సో పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు ఏదైతే ఉన్నాయో, సో ఆ పండుగలు ఇప్పుడు మనము చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ పండుగలన్నీ కూడా యేసు ప్రభులో నెరవేర్చబడ్డాయి. అవి ఇప్పుడు మనకి ఆజ్ఞగా, ఇప్పుడు క్రైస్తవులకి ఆజ్ఞగా ఇచ్చింది కాదంటారు. ఇప్పుడు మనకిచ్చిన ఆజ్ఞగా ఇచ్చినవి ఏమేమి కావు అవి. ఓకే. సో యేసు ప్రభులు అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే అవన్నిటిని మనము దాటివేసి ప్రభు మనకి అసలైనటువంటి రూపం వచ్చింది. ఓకే. సో అసలు రూపం వచ్చిన తర్వాత ఇంకా మనం షాడో దగ్గరికి, ఫోటో దగ్గర మనం వెళ్ళాల్సిన అవసరత ఇక లేదు. కాబట్టి ఆ పండుగలన్నీ చేయాల్సిన అవసరత ఇప్పుడు మనకి లేదు అని మనం చెప్పవచ్చు. అయితే ఈ రోజు కూడా చాలా మంది కోతకాలపు పండుగ అనేది చేస్తారు. సో ఇంకా మనం చూస్తే రకరకాల పండుగలు కూడా మనం చేయడం చూస్తాం. నేను కూడా కోతకాలపు పండుగ అనేటువంటి ఒక చర్చలో జరిగితే ప్రసంగించడం నేను కూడా వెళ్ళాను. అయితే నేను కూడా ఆ పండుగలో ప్రసంగించాను. అది అనంతరము చక్కగా కానుకలు వచ్చినాయి. ఆ పాస్టర్ గారి సాక్ష్యం కూడా చెప్పాడు, ఎప్పుడు రానంత ఇన్కమ్ ఈ సంవత్సరం ఈ కోత కాల పండుగలో వచ్చిందని కూడా ఆయన కూడా నాకు షేర్ చేసుకున్నాడు. అయితే తరువాత వాక్యాన్ని పరిశీలించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ పండుగలన్నీ కూడా మనం ఆచరించడము ఇంకా క్రీస్తుని మనము తక్కువ చేయడమే అవుతుంది. క్రీస్తుని మనం ఇంకా ఎగతాళి చేయడం అవుతుంది. కాబట్టి ఇక ఆ పండుగలు మనం చేయనక్కరలేదు, అవన్నీ ముగించబడ్డాయి. ఇంకా మనం చేస్తున్నాం అంటే ఏంటంటే, మన స్వలాభేక్ష కొరకే మనం చేస్తున్నాం, కానీ ఇంకా వాక్యములు ఏదో చెప్పబడింది కాబట్టి చేస్తున్నామా అనేది ఎంత మాత్రం దాంట్లో సత్యము లేదు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు ఈ రోజు మనము చేయాల్సిన అవసరం లేదు.
ఒకవేళ చేసే చాలా మంది జనాలు ఉన్నారు, సంఘాల్లో చేస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళని మనం ప్రశ్నిస్తే వాటికి వాళ్ళు చెప్పే జవాబు ఏంటో మనం వినొచ్చు. కానీ వాక్యం అయితే అవి చేయాలని మనకి చెప్పడం లేదు. చేసే వారిని మనం ఎందుకు చేస్తున్నారని మనం ప్రశ్నించవచ్చు. ఒక ప్రశ్న స్ట్రైట్ గా అడుగుతానండి, దీన్నే మీరు చివరి ప్రశ్నగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న సొసైటీలో మంచి పాస్టర్లు ఉన్నారా? అసలైన పాస్టర్లు, ఇలానే బోధించాలంటే ఇలానే బోధించే పాస్టర్లు ఉన్నారా సొసైటీలో? ఓకే, అయితే దీని గురించి మంచి పాస్టర్స్ ఉన్నారంటే నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు యూట్యూబ్లో మంచిగా వాక్యాన్ని బోధిస్తారు ఆయన. అయితే ఆయన్ని ఎవరో అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎవరి పేరు చెప్పట్లేదు. ఆయన ఎవరైనా మంచి పాస్టర్ ఉండంటే ఇంకెవరు లేరు అన్నట్టుగా ఆయన దానికి జవాబు దాటవేశాడు, ఏం చెప్పలేదు. కానీ మంచి దైవజనుడు ఉన్నాడంటే తప్పకుండా ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఆ పాత నిబంధనలు మనం చూస్తే ఏలియా అనుకున్నాడు, తాను అనుకుంటున్నాడు, బయలుకు మొక్కకుండా నేను ఒక్కడినే చాలా బాగా ఉన్నాను, చాలా మంది మొక్కి అందరూ పాడైపోయారు అని నేను ఒక్కనే రోషం కలిగిన వాడిని అంటున్నాడు దేవుడి దగ్గర. ఏలియా నువ్వేం చేస్తున్నావు అంటే, ప్రభువా నేను ఒక్కనే రోషం కలిగిన వాడిని ఉన్నాను అని చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడవే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఆ బయలుకు మొక్కని వారు, ప్రత్యేకించబడిన వారు ఉన్నారని దేవుడు ఏలియాతోనే మాట్లాడాడు. అంటే ఏలియా కంటే రోషంగా బ్రతికినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో ఎవరు కూడా లేరు. అయితే ఆ దినాల్లో ఏలియా నేను ఒక్కనే అనుకున్నాడు, కానీ చాలా మంది ఉన్నారని దేవుడు చెప్పాడు. మరి ఈ రోజుల్లో వారి పరిధిలో నేను ఒక్కనే గొప్పవాడిని అనుకుంటారు చాలా మంది. కానీ మనము చూస్తే ప్రతి ఏరియాలో, ప్రతి గ్రామంలో కూడా చక్కగా దేవుడి మీద ఆధారపడి నమ్మకంగా, యథార్థంగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పే దైవజనులు ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి ఏరియాలో ఉన్నారు. అయితే అందరూ మంచి వాళ్ళ అంటే అందరూ బాగున్నారని మనం చెప్పలేము. ఎవరో ఒకరు ఉండొచ్చు, ఎవరో ఒక వీధికో లేకపోతే ఊరుకో లేకపోతే ఏరియాలో ఎవరో ఒకరు ఉండొచ్చు. అంత మాత్రాన ఇంకెవరూ లేరు, అందరూ పాడైపోయిన వాళ్ళు, నేను ఒక్కనే మంచి వ్యక్తిని, నేను ఒక్కనే మంచి పాస్టర్ అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది నిజంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ యొక్క సంఘాలు చూసినప్పుడు, వాళ్ళ బోధన విధానాలు చూసినప్పుడు మనము వారిని గుర్తించవచ్చు, వారి ఫలము వలన మీరు తెలుసుకోవచ్చు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఒక దైవజనుని మనం చూసినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు వారు ఎలాంటి సేవకులు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో మనము చక్కగా తెలుసుకోవచ్చు. కాబట్టి మంచి సేవకులు, మంచి బోధకులు చాలా మంది ఉన్నారు, చాలా మంది సేవ చేసే వాళ్ళు కనబడుతున్నారు. ఓకే పాస్టర్, మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న వివరణ కోరుతున్నాను. మా ఛానల్ ద్వారా మీరు ఈ భారతదేశ సమాజానికి అంతటికి, క్రైస్తవులేమి ఇతరులేమి అందరికీ మీ వంతుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సో యేసు ప్రభు వారు ఎవరు అనేటువంటి విషయం గురించి ప్రపంచం అంతా కూడా ఈ రోజు కూడా చాలా సందిగ్ధంలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఆయన ద్వారానే పాపాలు క్షమించబడతాయి, ఆయన ద్వారానే మనం నీతిమంతులం అవుతాం, ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళతాం, ఆయన ద్వారానే నిత్య జీవం మనం పొందుకుంటాము, ఆయన ద్వారానే మనము నిత్య నరకాగ్ని తప్పించుకుంటామని మరి ఈ ఛానల్ ద్వారా మరి ప్రపంచ క్రైస్తవానికి కానీ నా అన్యజనులకు సమాజం అంతటి కూడా నా మాటలు తెలియపరుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి విలువగానే వచ్చి మా కోసం మీ సమయాన్ని కేటాయించినందుకు, మా వ్యూవర్స్లో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పినందుకు గాను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. చాలా థ్యాంక్ యూ. చూశారుగా వ్యూవర్స్, ఇప్పుడు ఈ నేటి సమాజంలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి, నేటి సమాజం, క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక గలిబిలితో కూడిన ప్రశ్నలకి పాస్టర్ గారు మంచి సమాధానం చెప్పారని అనుకుంటున్నాము. మీ పరిధిలో ఉన్న మీ ప్రశ్నలకి ఆయన సమాధానం సరిగా చెప్పాడని, వివరణ సరిగా ఇచ్చాడని అనుకుంటున్నాము. ఇంకేదన్నా మీ పరిధిలో ఏమైనా ఇంకా బైబిల్ అంశాల మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే మా పీవీ క్రియేషన్ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా లేదంటే కామెంట్ల రూపంలో మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొకసారి కాలం మంచిగుంటే మరొకసారి మరిన్ని అంశాల మీద మనం చర్చించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా చాలా వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ చక్కని వివరణను మరి తెలియపరచడానికి నాకు ఇచ్చిన అవకాశం ఉంటే దేవుడికి, మీ అందరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.